నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్ రైల్వే శాఖ రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ రైళ్లను రూపొందించింది. ఏడాదిగా వందే భారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా కేంద్రం వందే భారత్ రైళ్లను కేటాయించింది. తాజాగా మరో 2 రైళ్లను తెలుగు రాష్ట్రాల మీదుగా నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు రూట్లు ఖరారు చేసింది. సెప్టెంబర్ 16న ఒకేసారి 6 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన ఈ 2 వందే భారత్ రైళ్లు కూడా ఉన్నాయి. ఇక ఈ నెల 19 నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్ లో వందే భారత్ రైళ్లు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలో వందే మెట్రో రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో తొలి వందే మెట్రో సర్వీస్ ప్రారంభం అవుతుంది. అహ్మదాబాద్, భూజ్ మధ్య దీనిని ప్రారంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2 వందే మెట్రో రైళ్లను నడిపే రూట్లను రైల్వే శాఖ అధికారికంగా ఖరారు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి దుర్గ్ మధ్య ఒక వందే మెట్రో రైలు నడుపుతారు. ఇక తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య మరో సర్వీస్ నడుపుతారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తొలి వందే మెట్రో రైలును తిరుపతిలో అనుసంధానం చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, చెన్నై మధ్య తొలి వందే మెట్రో రైలు పట్టాలెక్కనుంది. తర్వాత వరంగల్ మీదుగా సికింద్రాబాద్, విజయవాడ మధ్య మరో వందే మెట్రో రైలు నడుపుతారు. ప్రస్తుతం ఈ 2 రూట్లలో నడుస్తున్న ఇంటర్ సిటీ స్థానంలో అదే సమయంలో వందే మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ సేవలు మరింత మెరుగుపడతాయి. 100 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండే 2 ప్రధాన నగరాల మధ్య నడిచేలా ఈ వందే మెట్రో రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు ఉంటుంది. భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లు కూడా నడపనున్నారు. ఈ రైళ్లలో కనీస ఛార్జీ 30 రూపాయలు. దూరాన్ని బట్టి ఛార్జీ మారుతుంది. 350 కిలోమీటర్లకు 445గా నిర్ణయించారు. ఈ రైళ్లలో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ప్రయాణికులకు అనువైన సీటింగ్ ఉంటుంది. ఈ రైళ్లలో 4 ఏసీ బోగీలు, 1 యూనిట్ గా ఉంటాయి. ఒక రైలులో కనీసం 12 బోగీలు ఉంటాయి. ప్రయాణికుల రద్దీ సమయాల్లో 16 వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.